ఓకే, రైట్. సో కృష్ణానీల్ గారు, మీ అబ్జర్వేషన్, ఇది సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన దాన్ని జస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి కూడా దీని పూర్వపరాలు పరిశీలించడానికి ఒక స్టేటస్ కొని కూడా మెయింటైన్ చేయటం. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఇవ్వటం అనేటువంటిది ఇదేమో మొత్తం రామాలయ నిర్మాణాన్ని ఆఫ్ చేస్తుంది అనేటువంటి విధంగా నేను లీగల్ పాయింట్ లో చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, మొత్తం రామాలయం ఆగిపోయింది, ఇక రామాలయం నిర్మాణం జరగదు, సుప్రీంకోర్టు ఆపేసింది అనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు అనేటువంటిది నేను అనుకుంటున్నా. కేవలము ఈ స్టేటస్ కో అనేటువంటిది గవర్నమెంట్, అదే విధంగా ఈ ప్రభుత్వం నుంచి, అదే విధంగా ప్రభుత్వ అధికారుల నుంచి రెవెన్యూ రికార్డ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మాకు సమర్పించమని అఫిడవిట్ ఇవ్వమని సుప్రీంకోర్టు అడిగి ఉంది. కాబట్టి అప్పటి వరకు ఎక్స్పర్ట్ మీరు స్టేటస్ కో ఉంచండి, తేల్చండి, తేల్చిన తర్వాత మీరు ఏదైనా మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ యొక్క ఉద్దేశం మీద ఆయన అప్పీల్ చేసింది కూడా. జనరల్ గా ఈ విధమైనటువంటిది ఏమీ తేలకుండా వివాదం ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ జరగటం కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద ప్రస్తుతం స్టేటస్ కో సుప్రీంకోర్టు ఇచ్చింది అని నేను అనుకుంటున్నా. ఈ స్టేటస్ కో అనేటువంటిది కొనసాగిద్దా లేదా ఆగిపోతుందా నిర్మాణం అనేటువంటిది పూర్తి స్థాయి విచారణ అయిపోయిన తర్వాత, సుప్రీంకోర్టు ఈ రికార్డులని పరిశీలించిన తర్వాత మాత్రమే తేలేటువంటి అంశం. అప్పుడు వరకే మాత్రం దీన్ని ఆపగలుగుతారు కానీ రామాలయం మొత్తం ఆగిపోయిద్దని కానీ లేకపోతే నిర్మాణం జరిగిద్దని కానీ ఈ రెండు సుప్రీంకోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటాయి. స్టేటస్ కో అయితే మాత్రం కొద్ది రోజులు కొనసాగేదానికి అవకాశం ఉండదు. ఈ 4 వారాలే కాదు, మళ్ళీ వాయిదా పడితే వీళ్ళు ఇచ్చిన వివరాలు వీటికి అనుగుణంగా మళ్ళీ తర్వాత ఆ వాయిదాకు అనుగుణంగా కూడా స్టేటస్ కో కొన్నాళ్ళు కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి ఈ రాష్ట్రంలో. ఇందాక వంశీ గారు చెప్పారు కదా, ప్రతి వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి, ఈ పరిమితులు దాటి మాట్లాడితే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎవరు పరిమితుల్లో మాట్లాడతారు అని ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ నేను నా పరిమితికి మించి నేను నా అభిప్రాయాన్ని కొన్ని కాంట్రవర్సీ సంబంధించినటువంటి ఇష్యూస్ ని నేను రైట్ చేయాలనుకుంటున్నాను ఈ డిబేట్ లో. ఇది చాలా కీలకమైనటువంటిది అని నేను భావిస్తున్నాను. అందుకని నా బాధ్యతగా కూడా నేను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా. అది ఏమిటి అని అంటే, ఈ ఆకివీడుకు సంబంధించినటువంటి రామాలయానికి సంబంధించినటువంటి అంశము కేవలం ఆకివీడులో జరిగేటువంటి రామాలయం సంబంధించినటువంటి వివాదము, అక్కడ స్థానికులకు సంబంధించినటువంటి వాళ్ళు అపోజ్ చేస్తున్నటువంటి వివాదము లాగా కాకుండా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 2 మతాల మధ్య ఘర్షణ కింద మార్చేటువంటి కుట్ర కోణము, అదే విధంగా దీని వెనకాల రాజకీయ కోణము ఉంది ఖచ్చితంగా. ఇది రాజకీయ పరమైనటువంటి ప్రమేయంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 మతాల మధ్య ఘర్షణలు సృష్టించడం ద్వారాగా రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఈ వివాదాన్ని ఇలా రాజేస్తున్నారు అనేటువంటిది ఇది నా ఆరోపణ. ఇది దీంట్లో ప్రధానంగా రఘురామకృష్ణరాజు దీంట్లో ఈ వివాదమైనటువంటి దాన్ని రేపటం వెనక అతని యొక్క పాత్ర ఖచ్చితంగా వివాదాస్పదమైంది, అభ్యంతరకరమైంది అనేటువంటిది కూడా నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఒక ప్రజాప్రతినిధి, ఒక ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి ఎమ్మెల్యే, మీరు ఆ ప్రస్తావన చేశారు వంశీ గారిని అడిగినప్పుడు, క్వశ్చన్ అదే మీరు రైట్ చేశారు. అలాంటప్పుడు అక్కడికి రామాలయం కట్టాలని కొంతమంది అనుకుంటే, అక్కడ గొంతెనమ్మ దేవాలయమే ఉండాలని కొంతమంది అనుకున్నప్పుడు, ఆయా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. దాంట్లో ప్రభుత్వం ఏం చేయాలి? పెద్దన్న పాత్ర మాత్రమే పోషించి వాళ్ళిద్దరూ ఏదైనా చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రభుత్వము తను నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టు కనపడాలి. కానీ ఈ రోజున ప్రభుత్వం తరపున ప్రతినిధి ఎవరు? రఘురామకృష్ణరాజు. ఎందుకు ప్రభుత్వం తరపున ప్రతినిధి? ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఈ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకరు, ఈ కూటమిలో కీలకమైనటువంటి ఆయన నాయకుడు. మరి ఆయన ఎవరి వైపు తీసుకున్నాడు? రామాలయం వైపు తీసుకున్నారు. రామాలయం నిర్మాణం జరగాల్సిందే అని ఆయన ఒక వైపుని తీసుకున్నాడు. మరి ఆ విధమైనటువంటి ఒక వైపు తీసుకునేటువంటి వ్యవహారము ఇది కరెక్టా కాదా అని, అది రామాలయమే ఉండి ఉండొచ్చు, రామాలయమే న్యాయమైనది అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోట, అది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒక వర్గమో లేకపోతే ఇంకోట వాళ్ళు ప్రయత్నం చేయటాన్ని ఎవ్వరూ తప్పు పట్టలేదు. అది రేపు కోర్టే తెలిసిద్ది. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? మొన్న హైకోర్టులో వాదనలు మీరు వింటే
హైకోర్టులో వాదనలు ఏం చెప్పింది? రామాలయం కట్టుకోవటానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని మన హైకోర్టు చెప్పింది. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏం చెప్పింది అంటే, హైకోర్టులో వాదనలు జరిగినటువంటి సందర్భంలో పాత రికార్డులు, రెవెన్యూ రికార్డుల ప్రకారంగా చుట్టూ ఉండేటువంటి వాళ్ళ బౌండరీస్ లో గాని అక్కడ రెవెన్యూ రికార్డులో గుడి అని ఉంది, ఆ ప్రాంతం గుడి అని ఉంది. దాని మీద వీళ్ళ అభ్యంతరం ఏంటంటే, అది గుడి అని ఉంది కానీ రామాలయం లేదు కదా, అది గొంతెనమ్మకు సంబంధించినటువంటి గుడి, లేకపోతే మీరు రామాలయం దానికి కడుతున్నారు కాబట్టి గొంతెనమ్మ సంబంధించినటువంటి గుడి దాంట్లో ఈ ప్లేస్ లో మీరు కడుతున్నారు అనేటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే, గుడేని రెవెన్యూ రికార్డులో ఉంది కాబట్టి రామాలయం కట్టుకోవడానికి అభ్యంతరం లేదు, మీ అబ్జెక్షన్ మేము తీసుకోవటం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భావించింది. ఇప్పుడు ఈ రోజున సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితిలో అది ఏమైంది అనేది రేపొద్దున తేలిద్ది. నా ఆరోపణకు సంబంధించినటువంటి విషయంలో నేను ఒక ఆరోపణ చేశాను కాబట్టి ఈ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రతినిధి రఘురామకృష్ణరాజు ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి ఘర్షణలు రేపడం ద్వారాగా రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందాలి అనేటువంటిది రఘురామకృష్ణరాజు ఒక్కడే కాదు, రఘురామకృష్ణరాజు ఒక్కడే చేస్తున్నాడు అనేది తప్పు. రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటిది కాదు ఇది. కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ అందరి యొక్క సపోర్ట్ తో రఘురామకృష్ణరాజు చేస్తున్నాడు. ఎందుకు అనంటే, వీళ్ళు ఆయన్ని ఆపేటువంటి ప్రయత్నం కానీ అపోజ్ చేసేటువంటి ప్రయత్నం కానీ చేయలా. మరి అపోజ్ చేయనంత మాత్రం సపోర్ట్ చేసినట్ట అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసినట్టే. ఎందుకు అనంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే ఆ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఘర్షణ న్యాయపరంగా తేలేంత వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు, మధ్యవర్తిగా మీరు పెద్ద మనిషిగా ప్రభుత్వం ఉండాల్సినటువంటి పరిస్థితి మీ పాత్రది. కానీ ఒకవైపు తీసుకోవటం వెనక కేవలం ఎమోషనల్ గా రఘురామకృష్ణరాజు వెళ్ళలేదు. అది గొంతెనమ్మకు సంబంధించినటువంటి గుడైనా హిందువులదేగా. కానీ ఇక్కడ ఏ వివాదం వచ్చింది? వాళ్ళందరూ క్రిస్టియన్లు, వాళ్ళందరికి సంబంధించినటువంటి చర్చిలకు సంబంధించినటువంటి ఇందాక మీరు చేశారు, చర్చిలకు సంబంధించినటువంటి వ్యవహారము, రిజర్వేషన్లకు సంబంధించిన రోజు మన ఆయనకి ఏదో ఒక విషయం మాట్లాడుతూ ఉండాలి రఘురామకృష్ణరాజుకి. అది ఎవరి మీనైనా కానీ, అప్పుడు వైసీపీ మీద, ఇప్పుడు ఎవరు ఒకరి మీనైనా కానీ అట్లా మాట్లాడుతూ ఉండాలి. అతని యొక్క రైట్ సార్, మీరు ఇంకాస్త ఎలాబొరేట్ గా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఇబ్బంది ఏం లేదు. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు కోర్టులు కానీ న్యాయ వ్యవస్థలు కానీ రికార్డులని పరిగణలోకి తీసుకోవాలా, అక్కడ స్థానికుల ప్రజల అభిప్రాయాల మనోభావాలని పరిగణలోకి తీసుకోవాలా అంటే ఏమంటారు మీరు, మీ అభిప్రాయం? రెండో పాయింట్, ఇంకాస్త ముందుకెళ్దాం. రామాలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది అయోధ్య రామాలయం యొక్క వివాదాస్పదమైనటువంటి వ్యవహారం. కోర్టులు చివరికి ఏమని తేల్చినాయి? అది రికార్డ్స్, ఇక్కడ కూడా అంతే, సేమ్ హిస్టరీ రికార్డ్స్ మేబీ 500 years బ్యాక్ అవ్వచ్చు, అదంతా వేరే విషయం. కాబట్టి అక్కడ రామాలయం కట్టడానికి సుప్రీంకోర్టే అవకాశం ఇచ్చింది. మరి ఇక్కడ కూడా నేను చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఆకివీడవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ రామాలయం అనేది సేమ్ ఇష్యూ కాబట్టి గత ప్రెసిడెంట్స్ని ఎప్పుడు కూడా పరిగణలో తీసుకుంటాయి కాబట్టి కోర్టులు ఆ రకంగా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? అది సుప్రీంకోర్టు అవ్వచ్చు, హైకోర్టు అవ్వచ్చు, ఎవరైనా కానీ. రేపు పొద్దున్న లీగల్ గా జరగబోయేటువంటి విషయం కూడా ఇదే. మీరు 100% కరెక్ట్ వేలో మీరు దీన్ని ఒక గుర్తించేటువంటి ప్రయత్నం చేశారు. మీరు లీగల్ గా కోర్టులు ఏం చూస్తాయనంటే, ఎమోషన్స్ విషయాలు తర్వాత, యాజ్ పర్ రికార్డ్, ఆ రికార్డు ప్రకారంగా ఏముంది అనేటువంటి అంశం మీద మొన్న హైకోర్టు ఈ విధంగా మేము ఏ విధంగా ఈ గుడికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని, రామాలయాన్ని ఆపమని హైకోర్టు యాజ్ పర్ రికార్డే ఇచ్చింది. కానీ దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి అనంటే, ఆ రికార్డుల్లో ఎక్కడా కూడా రామాలయం అని లేదు అనేటువంటిది ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గాని మిగతా వాళ్ళ యొక్క వాదన. గుడి అని ఉంది. ఆ గుడి అనేటువంటిది గొంతెనమ్మ దేవాలయం సంబంధించినటువంటి వ్యవహారం కానీ, లేక అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి కానీ, లేక కొంతమంది ఇతర ఈ రామాలయాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కోరుకునేటువంటి అంశం కానీ, ఇవన్నీ కూడా రికార్డు చెప్తున్నటువంటి అంశం. ఇవన్నీ సుప్రీంకోర్టు రేపు పొద్దున తేలుస్తుంది. సుప్రీంకోర్టు ఏం తేలిస్తే దాని అందరికీ మిగతా వాళ్ళు కట్టుబడి ఉండాల్సిందే. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం, దీని వెనకాల రాజకీయము, దీని వెనకాల రాజకీయ లబ్ధి, రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం కూటమిలో ఉండేటువంటి, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర పరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి అది నేను కాంట్రవర్సీ అంశాన్ని. ఓకే మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జనరల్ గా ఇటువంటి ఇష్యూస్ అనగానే వెంటనే వైసీపీ అందిపుచ్చుకుంటుంది
అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. కుల మత విషయాలు వచ్చేసరికి అందులోనూ దళితులు క్రిస్టియన్స్ అనేసరికి వారికి వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కువ అనేది ఒక భావన ఉంది కాబట్టి టక్మన్ వైసీపీ అందిపుచ్చుకుంటుంది అన్న ఒక ట్రాప్లో కూటమి ప్రభుత్వం పడితే నష్టం కూటమికే కదా. అది రామకృష్ణరాజు వలన అవ్వచ్చు డైరెక్ట్గా, లేదంటే కనుక మీరు అన్నట్టు ఇంకా పార్టీ కూటమిలో ఉన్నటువంటి మిగిలిన వారి పాత్ర కూడా ఒక వర్గం వైపు అందిపుచ్చుకున్నారంటే నష్టం వాళ్ళకే కదా రాజకీయంగా. అంటే ట్రాప్లో పడినట్టేగా. కాదు సురేష్ గారు, మీరు అనుకున్నట్లు అందరు అనుకుంటున్నారు కానీ ఇది తప్పు ఆలోచన. ఎందుకో తెలుసా? కూటమి వాళ్ళకి తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, దీని వెనకాల బీజేపీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, జనసేనకు తెలుసు, అందరికి తెలుసు. దీని వల్ల ఏమనుకుంటున్నారు అందరూ, క్రిస్టియన్స్ అని కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళు వ్యతిరేకించారు అనుకోండి, ఇది నష్టం కదా, కూటమికి వ్యతిరేకిస్తారు కదా అని అంటే కూటమి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రఘురామకృష్ణరాజు ద్వారా ఈ వివాదం రేగినా సరే కూటమికి నష్టం లేదు. ఎందుకు అనంటే ఆ క్రిస్టియన్లు గాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వైసీపీ ఓటర్లు అని కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి పోయేవాళ్ళు పోనేవండి, ఎలాగో వాళ్ళు మనవాళ్ళు కాదు, వచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కూటమి వాళ్ళు. అందుకని కుట్రలు చేస్తున్నారు రఘురామకృష్ణరాజు ద్వారాగా అనేటువంటిది నా ఆరోపణ. ఇది నా ఆరోపణ కాదు అనేటువంటిది రేపొద్దున భవిష్యత్తులో తేలిద్ది. గాట్ యువర్ పాయింట్. కన్సాలిడేషన్ ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరించే కన్సాలిడేషన్ పాయింట్లకు వెళ్ళారు అనమాట. రైట్. ఒక పాయింట్ చెప్తాను. రఘురామకృష్ణరాజు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పాడు. ఏంటి అనంటే, ఎస్ నా వల్ల కొన్ని ఓట్లు పోతాయి, మాకు పోతాయి అనుకుంటే మెజార్టీ ఓట్లు వస్తాయి, మెజార్టీ ప్రజలకు సంబంధించినటువంటి దాని మీద నేను పోరాటం చేస్తున్నా, 80% కోసం నేను పోరాటం చేస్తున్నా అని ఆయనకి క్లారిటీ ఉంది, తెలుగుదేశానికి క్లారిటీ ఉంది, జనసేన క్లారిటీ ఉంది, బీజేపీ దీని వెనకాల ఉంది. ఆంధ్రప్రదేశ్ లో హిందూ క్రిస్టియన్ల మధ్య, హిందూ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావడం ద్వారాగా ఆంధ్రప్రదేశ్ లో మతపరమైనటువంటి రాజకీయాలు చేయాలని ఒక కుట్ర ఆకివీడు నుంచి జరుగుతోంది. దీని వెనకాల అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకు కూడా తెలిసే జరుగుతుంది. ఇది రఘురామకృష్ణరాజు పాత్రధారి మాత్రమే, సూత్రధారులు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అందరూ ఉన్నారు అనేటువంటిది నా యొక్క ఆరోపణ. రైట్. సురేష్ గారి అభిప్రాయంతో నేను క్లోజ్ చేస్తాను. ఇక ఇప్పుడు మీరు చెప్పిందే కనుక, కృష్ణాంజనేయులు గారు చెప్పిందే కనుక, అంటే నేను వినలేదు, రఘురామకృష్ణరాజు గారు నోటి వెంట వచ్చుంటే కనుక అది బీజేపీ మాట. అది బీజేపీ మాట ఒక టీడీపీ ఎమ్మెల్యే ద్వారా వస్తే టీడీపీ ఖండించలేదంటే ఇంకెందుకు, టీడీపీకి ఒక సిద్ధాంతం, అసలు సిద్ధాంతం పక్కన పెట్టింది అనుకోవాలి. అప్పుడు టీడీపీ ప్లేస్లో బీజేపీ 2.0 అని పెట్టుకుంటే బెటర్ ఏమో. సురేష్ గారు. సార్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశాలను ఏదో తీసుకొని రాజకీయాలు చేయాలనే ఆలోచన కానీ ఎప్పటికీ లేనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, అందరికీ సమానమైనటువంటి అభివృద్ధి ఫలాలు ఉండాలి, సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి, ఆల్ ఆర్ ఈక్వల్ అన్నది తప్ప ఏ మతాన్నో ఏ కులాన్నో అడ్డుపెట్టి రాజకీయాలు చేయాల్సినటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నది మరొకసారి స్పష్టం చేస్తున్నారు. గఫూర్ గారు, మీరు కూడా ఒక కంక్లూడింగ్ పాయింట్స్. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారితో మాట్లాడుతున్నప్పుడు ఇంకాస్త ఎలాబరేట్గా వెళ్ళింది. ఎంత సెన్సిటివ్ ఇష్యూ అయినా మాట్లాడుకోవచ్చు, ఏం కాదు, తప్పేం కాదు, ఎందుకంటే ఇది అంత పబ్లిక్ డొమైన్లో ఉన్నదే. ఇంతకన్నా కాంట్రవర్షియల్ ఉన్న అయోధ్య వివాదాన్నే పరిష్కారం చేసుకున్నాము. సరే, అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైనటువంటి, రాష్ట్రంలో ఎప్పుడు గతంలో లేనటువంటి ఒక మతపరమైనటువంటి విధానానికి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా సిద్ధపడుతున్నాయా అన్న అనుమానాలు ఆయన మాటల్లో వ్యక్తమైంది. దాని మీద మీ కామెంట్తో కంక్లూడ్ చేస్తాం. నేను అంటే తెలుగుదేశం ఇప్పటికిప్పుడు ఆ రకమైనటువంటి ఒక యాంటీ దళిత్, యాంటీ క్రిస్టియన్, యాంటీ ముస్లిం వైఖరితో ఇప్పటికిప్పుడు పోతుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకు కొంత ట్రెడిషన్ ఉంది. తర్వాత ఇదేదో గాలివాటంగా ఎలక్షన్లప్పుడు వచ్చి ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ మర్చిపోయేది కాకుండా ఓ స్థిరంగా పార్టీ నిలబడుతూ వచ్చింది. కాబట్టి అయితే రాబోయే కాలం చూడాలి. అంటే మన చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒక్కోసారి మోడీ కంటే వేగంగా పోతున్నాయి. ఇవన్నీ గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఏమైనప్పటికీ ఇప్పుడు ఆకివీడు ఇన్సిడెంట్తోనే మొత్తం మనం రాష్ట్రాన్ని కేటగరైజ్ చేయలేము. ఆకివీడులో రామకృష్ణరాజు యొక్క వైఖరి సరైనది కాదండి. ఎందుకంటే ఆయన ఆకివీడు విజయవాడ లాగానో హైదరాబాద్ లాగానో అంత ఖరీదైన స్థలాలు కూడా కాదు. ఏముంది ఆడ పక్కన గొంతెనమ్మ గుడి కట్టొచ్చు, రామాలయం కట్టొచ్చు. ఆయన కొంచెం సమయంతో వ్యవహరించి
దళితుల్ని ఏం సాధిస్తాడైనా? ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది దళిత క్రైస్తవులు దళితులు అందరు రోడ్ల మీదకి వస్తే ఆయన ఎక్కడుంటాడు? అర్థం కావాలి ఆయనకు. కాబట్టి ఆయన వైఖరే ప్రధాన కారణం. ఇప్పుడు గవర్నమెంట్ కలెక్టర్ జోక్యం చేసుకొని, కలెక్టర్ ఎస్పీలు వీళ్ళందరూ జోక్యం చేసుకొని ఒక ఊర్లో గ్రామానికి సంబంధించినటువంటి ఇష్యూలో సంయమనంతో సమన్వయం చేసుకుంటే పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. రాబోయే కాలం చూడాలి. ఇప్పటికిప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పి తోసేనికి లేదు. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు అయితే ఉన్నాయి. కేంద్రం నుంచి అదే పంతో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఈల్డ్ అవుతారా లేదా అనేది మనం మరి కొంతకాలం చూస్తే కానీ చెప్పలేము. అందుకోసం వేచి చూడాల్సిందే. ఇప్పటికిప్పుడు లేదు కృష్ణాంజనేయులు గారి అంచనా కరెక్ట్ కాదని నేను చెప్పను. ఆయన పరిశీలనలో ఉండేటువంటి అంశం సరి అయిందే. అయితే మనం వేగంగా ఇప్పుడే ఆ దశ వచ్చిందా లేదా అని చూడాలి, జాగ్రత్తగా ఉంది. Let us conclude the debate. Thank you very much for joining. గఫూర్ గారు, సురేష్ గారు, కృష్ణాంజలి గారు అండ్ వంశీకృష్ణ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.